హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQ సిరీస్ ఫర్ TSPSC Group-1. సో ఈరోజు మనము ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఆల్రెడీ మనం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అని ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాము. సో లాస్ట్ క్లాసెస్ ఎవరైనా చూడనట్టుంటే ముందు ప్రీవియస్ క్లాసెస్ని చూడండి, తర్వాత ఈ క్లాస్ యూ కెన్ వాచ్ అనమాట. ఓకే, వీడియో కనుక స్లోగా అనిపిస్తే 1.25x స్పీడ్తో కానీ 1.5x స్పీడ్తో కానీ యూ కెన్ లిసన్ టు అవర్ క్లాసెస్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో మరి. So before getting into the video, let me give you a small announcement regarding the TSPSC Group-1 related courses that we have launched. Okay, the paid modules. సో TSPSC Group-1 కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని ఒక కోర్స్ని లాంచ్ చేశాం. ఇందులో మనం ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది పెడతాము. ఓకే, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్స్క్లూజివ్గా ఫోకస్ అనేది ఉంటుందన్నమాట మనకి ఈ పర్టికులర్ TSPSC Group-1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్లో. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ పర్టికులర్ కోర్స్లో భాగంగా. ఓకే, సో 12,999 ఓకే 12,999 అనేది 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం. 14,999 వచ్చేసి 2 years వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఓకే, ఇది కోర్స్ యొక్క ఫీ. 12,999 is for 1 year వ్యాలిడిటీ అండ్ 14,999 is 2 years వ్యాలిడిటీతో మనం ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మెయిన్స్ వే రైట్ వే అని ఇంకొక కోర్స్ ఉంది. ఇది వచ్చేసి 1 stop సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group-1 మెయిన్స్. ఇందులో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కోర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టోటల్ మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ త్రూ టోటల్ సిలబస్ ని కవర్ చేస్తున్నాం. ఇక్కడ మనము 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ని, ఓకే, ఎంటైర్ సిలబస్, ఆ క్వశ్చన్స్ తో ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తున్నాం. డీటెయిల్ డిస్కషన్స్ అని చేస్తాం అనమాట మెయిన్ సిలబస్ ని. ఓకే, మెయిన్ సిలబస్ లో ఉన్న ఈచ్ వర్డ్ ని తీసుకొని దాని మీద క్వశ్చన్స్ త్రూ మనము సిలబస్ ని డిస్కస్ చేస్తాము. ఓకే, టోటల్ టాపిక్స్ ని డిస్కస్ చేస్తాము. అలా డిస్కస్ చేసే క్రమంలో రెడీమేడ్ ఇంట్రోస్ దొరుకుతాయి మీకు, ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ కూడా ఇస్తాం ప్రతి టాపిక్ కి విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద మెయిన్ సిలబస్. ఓకే, మీకు ఈ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కావాలంటే 7,999 కి ఇస్తున్నాము. 2 years వ్యాలిడిటీతో కావాలంటే 9,999 కి ఇస్తున్నాము. ఓకే, దిస్ ఇస్ ద ఫీ ఆఫ్ ది కోర్స్. ఓకే, మీకు ఈ 2 కోర్సెస్లో ఏదైనా కావాలి అనుకుంటే, ఏదైనా కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే 6305955532 అనే నంబర్కి కాల్ చేసి యూ కెన్ పర్చేస్ ఆర్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్సెస్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే యూ కెన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో బిఫోర్ సాల్వింగ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఫస్ట్ మనం ప్రైమ్ మినిస్టర్ అనే కాన్సెప్ట్ని మొత్తం నేర్చుకొని అట్లీస్ట్ పార్ట్స్గా నేర్చుకొని మధ్య మధ్యలో MCQ సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? సో నార్మలీ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఇన్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ వచ్చేసి నామినల్ హెడ్ అనమాట. ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ నామినల్ హెడ్, whereas ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ అ రియల్ హెడ్ అనమాట. రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే మనకి ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఓకే, మాత్రమే ఉండేది ప్రెసిడెంట్ అనమాట. ఓకే, ప్రెసిడెంట్ ఇస్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డి జ్యూరీ ఎగ్జిక్యూటివ్ అని కూడా పిలుస్తాము, డి జ్యూరీ హెడ్ అని కూడా పిలుస్తాము. whereas ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ప్రెసిడెంట్ ఈస్ ఆల్సో కాల్డ్ as the head of the state, whereas prime minister is the head of the government. So prime minister is head of government anamata, whereas president is the head of the state, head of state. So ee particular points ni gurtu pettukondi. Okay, so let's see the appointment of the prime minister. So appointment of the prime minister ela jarugutundo chuddam. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎట్ ది ఎండ్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ అంతా నేర్చుకుందాం, తర్వాత కాన్సెప్ట్ ఏవైతే నేర్చుకున్నామో అవి ఏ ఆర్టికల్స్ కిందకి వస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో అపాయింట్మెంట్ గురించి చూసుకుంటే, సో మనకి కాన్స్టిట్యూషన్ మనకి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది, స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, ఆర్టికల్ 75 కింద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే దట్ ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని మాత్రం మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 75 మెన్షన్స్ దట్ ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అని మెన్షన్ చేసి ఉంటుంది తప్పితే అసలు ఏ ప్రొసీజర్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలని చెప్పేసి మెన్షన్ చేసి లేదు. హౌఎవర్ దిస్ డస్ నాట్ ఇంప్లై దట్ ప్రెసిడెంట్ ఈస్ ఫ్రీ టు అపాయింట్
ఎనీవన్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఎవరిని దొరికితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయమని మాత్రం చెప్పలేదు. ఓకే, ఒకవేళ ఇలా ప్రాసెస్ మెన్షన్ చేయకపోతే ప్రెసిడెంట్ ఎవరినైనా ప్రైమ్ మినిస్టర్ గా పెట్టొచ్చా అంటే కాదు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దాట్. ఇన్ అకార్డెన్స్ విత్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ నార్మల్ కన్వెన్షన్ ప్రకారం, ఆచారాల ప్రకారం, కన్వెన్షన్స్ ప్రకారం మనకి సో ఎవరిని అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గా ప్రెసిడెంట్ అంటే, the president has to appoint the leader of the majority party in the Lok Sabha as a prime minister. సో నార్మల్ గా లోక్ సభలో ఎవరైతే మెజారిటీ సంపాదించుకుంటారో వాళ్ళల్లో ఉన్న ఆ మెజారిటీ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉంటారో అతన్ని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నిక చేయడం జరుగుతుంది. ఓకే, సో ద ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ద లీడర్ ఆఫ్ అ మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్ సభ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక పార్టీకి, ఏదైనా పార్టీకి క్లియర్ మెజారిటీ అనేది రాదు. ఒక్క పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ అనేది రానప్పుడు లోక్సభలో ప్రెసిడెంట్ మే ఎక్సర్సైజ్ హిస్ పర్సనల్ డిస్క్రిషన్ ఇన్ ద సెలక్షన్ అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో అయితే మెజారిటీ పార్టీ లీడర్ ని, కన్వెన్షన్స్ ప్రకారం మెజారిటీ పార్టీ లీడర్ ని, లోక్సభలో ఉన్న మెజారిటీ పార్టీ లీడర్ ని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకుంటారు. కానీ ఆ మెజారిటీ ఏ పార్టీకి లేనప్పుడు సో ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకోవాలి అంటే ప్రెసిడెంట్ కి ఒక డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఎవరినైనా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ కి. సో వెన్ నో పార్టీ has a clear majority in the Lok Sabha, the president may exercise his personal discretion in the selection and the appointment of a prime minister. Okay, in such a situation, the president usually appoints the leader of the largest party or coalition in the Lok Sabha as a prime minister and ask him to seek a vote of confidence in the house within a month. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని దొరికితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ గా పెట్టరు. ఓకే, మెజారిటీ లేదు కదా, నేను ఎవరిని దొరికితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవచ్చు అంటే కాదు. నార్మల్ గా కన్వెన్షన్స్ ప్రకారం ఏమొస్తూ ఉంటుందంటే, ఎవరైతే హైయెస్ట్ మెజారిటీ ఉంటుందో, సో మెజారిటీ లేకపోయినా ఓకే, ఎవరైతే ఎక్కువగా సీట్స్ సంపాదించుకుంటారో సో ద ప్రెసిడెంట్ యూజువల్లీ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని. లేకపోతే ఇప్పుడు ABCD ఇలా కొన్ని పార్టీస్ ఉంటే దేనికి క్లియర్ మెజారిటీ రాలేదు, అలాంటి సమయంలో ఈ ABCDలలో ఎవరికి ఎక్కువ వచ్చాయనేసి చూస్తాడు. లేదా కొన్నిసార్లు ఏమవుతుంది, డీకి ఎక్కువ వచ్చినప్పటికీ ABC కలిసిపోయారు అనుకోండి, కోయలిషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో కోయలిషన్ అయినప్పుడు ABC కలిపి D కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కోయలిషన్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది. అలాంటి సమయంలో ఏమవుతుంది, ఈ హైయెస్ట్ మెంబర్స్ ఉన్న కోయలిషన్ పార్టీ నుంచి వాళ్ళ లీడర్ ని ఎవరైతే ఆ లీడర్ గా ప్రకటించుకుంటారో 3 పార్టీలు కలిపి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకుంటారు అనమాట ప్రెసిడెంట్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ విత్ ఇన్ 1 month లోపు అతని కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట లోక్సభలో. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, సో వాట్ హ్యాపెండ్ ఇస్ ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ అపాయింట్ ద లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్టీ ఆర్ a party of the coalition in the Lok Sabha as a prime minister and ask him or her to seek a vote of confidence in the house within 1 month. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో దిస్ డిస్క్రిషన్ వాజ్ ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1979. ఇలా ఫస్ట్ టైం ఇలాంటి డిస్క్రిషనరీ పవర్ ని ప్రెసిడెంట్ ఏ ఇయర్ లో యూజ్ చేసుకున్నాడంటే ఇన్ ద ఇయర్ 1979. సో ఆ టైంలో ఎవరిని ఎన్నుకున్నాడంటే నీలం సంజీవరెడ్డి. ఓకే, నీలం సంజీవరెడ్డి ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉన్నారో చరణ్ సింగ్ ని హూ ఇస్ ద కోయలిషన్ లీడర్, అతన్ని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఎవరు ఎన్నుకున్నారు, నీలం సంజీవరెడ్డి. ఎవరిని ఎన్నుకున్నాడు, చరణ్ సింగ్ ని. ఓకే, సో ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ది జనతా పార్టీ గవర్నమెంట్ విచ్ ఇస్ హెడెడ్ బై ది మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వాజ్ సెలెక్టెడ్ as a prime minister. He was selected as a prime minister of the coalition party. Okay, from the coalition party. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, దెర్ ఈస్ ఆల్సో వన్ మోర్ సిచ్యువేషన్ వెన్ ద ప్రెసిడెంట్ మే హ్యావ్ టు ఎక్సర్సైజ్ హిస్ ఇండివిజువల్ జడ్జ్మెంట్ ఇన్ ద సెలక్షన్ అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ డైస్ సడన్లీ అండ్ దెర్ ఇస్ నో ఆబ్వియస్ సక్సెసర్. సో ఇంకొక సిచ్యువేషన్ లో కూడా మనము ఈ ప్రైమ్ మినిస్టర్ కి ఎన్నుకునే సమయంలో ప్రెసిడెంట్ కి ఒక డిస్క్రిషనరీ పవర్ అనేది ఇస్తాము. సో ఒకటేమో మనకి మెజారిటీ లేనప్పుడు అదొకటి, ఇంకొకటి ప్రెసిడెంట్ కి ఇంకెప్పుడు డిస్క్రిషనరీ పవర్ వస్తుంది అంటే, సో ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు, వెన్ దెర్ ఇస్ అ సడన్ డెత్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క డెత్ ఉన్నప్పుడు అలాంటి సమయంలో అగైన్ ప్రెసిడెంట్ కి డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది అనమాట, ఎవరిని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గా పెట్టాలి అని చెప్పేసి. ఓకే, సో if there is no obvious successor, అలాంటి టైంలో
మనకి ప్రెసిడెంట్ కి ఆ డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ వెన్ ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ ద ఇయర్ 1984 లో ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి ఎరైజ్ అయిందనమాట. సో అలాంటి టైంలో మనకి జైల్ సింగ్ వాజ్ ద ప్రెసిడెంట్. Zail Singh was the president at that time. So he appointed Rajiv Gandhi as a prime minister. So Indira Gandhi చనిపోయింది కాబట్టి రాజీవ్ గాంధీని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగిందనమాట. ఓకే, సారీ, ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవడం జరిగిందనమాట. సో బై ఇగ్నోరింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అపాయింటింగ్ అ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్. సో లేటర్ ఆన్ ఏమైందంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ యునానిమస్లీ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ఇట్స్ లీడర్. సో తర్వాత రాజీవ్ గాంధీ కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేసుకొని రాజీవ్ గాంధీ కాంగ్రెస్ కి లీడర్ గా మారిపోవడం జరిగిందనమాట. లేటర్ ఆన్ ద కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ యునానిమస్లీ ఎలెక్టెడ్ దిస్ రాజీవ్ గాంధీ యాజ్ ఎ లీడర్. ఓకే, సో నెక్స్ట్, however, if on the death of the incumbent prime minister, the ruling party elects a new leader. ఒకవేళ ఇన్కంబెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చనిపోయినారనుకోండి, అలాంటి టైంలో రూలింగ్ పార్టీ ఎలెక్ట్స్ యాజ్ ద న్యూ లీడర్ అనమాట. ఎవరినైనా కొత్త లీడర్ గా చూస్ చేసుకుంటారు రూలింగ్ పార్టీ. ద ప్రెసిడెంట్ హ్యాస్ నో చాయిస్ బట్ టు అపాయింట్ హిమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక లీడర్ ని ఎన్నుకుంటారు. ఇతను చనిపోయినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరిని లీడర్ గా ఎన్నుకుంటారు. సో అలాంటి టైంలో ప్రెసిడెంట్ కి ఎలాంటి డిస్క్రిషన్ పవర్ ఉండదు. ఎవరినైతే వాళ్ళు లీడర్ గా ఎన్నుకుంటారో వాళ్ళనే ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు. ఓకేనా, దిస్ ఇస్ అనదర్ సిచ్యువేషన్. సో 1980లో ఏమైందంటే ఢిల్లీ హైకోర్ట్ it has held that constitution does not require that a person must prove his majority in the Lok Sabha before he is appointed as a prime minister. So the president may first appoint him as a prime minister and then ask him to prove the majority in the Lok Sabha within a reasonable period. సో ఇక్కడ ఢిల్లీ హైకోర్ట్ మనకు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. సో ఢిల్లీ హైకోర్ట్ ప్రకారం ఏంటంటే, సో ముందే కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేసుకొని తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకొని అవసరం లేదు. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసిన తర్వాత వన్స్ హీస్ అపాయింటెడ్ హీ కెన్ ప్రూవ్ హిస్ కాన్ఫిడెన్స్, ఓకే, విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్ట్ ఒక జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. సో అలానే మనకి చరణ్ సింగ్ గాని, విపి సింగ్ గాని, చంద్రశేఖర్, పివి నరసింహారావు, ఏబి వాజ్పేయి, ఓకే, దేవేగౌడ, ఐకే గుజ్రల్ అండ్ ఏబి వాజ్పేయి, ఓకే, వీళ్ళందరూ ఇలాంటి ప్రాసెస్ తోనే ప్రైమ్ మినిస్టర్ గా రావడం జరిగింది అనమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్ గా రావడం జరిగింది. వన్స్ దే గాట్ అపాయింటెడ్ దెన్ దే హావ్ ప్రూవ్డ్ ది మెజారిటీ. సో అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ 1997లో ఏమైందంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ the person who is not a member of either houses of the parliament can be appointed as a prime minister for 6 months, within which he should become a member of either house of the parliament. Otherwise, he or she ceases to be a prime minister. So 1997లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే, ఎవరైతే మెంబర్ ఐదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ గా లేకున్నా సరే ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అవ్వచ్చు. ఓకే, ఇలా ప్రైమ్ మినిస్టర్ గా 6 months వరకు కొనసాగించవచ్చు అతన్ని. సో ఈ 6 months పీరియడ్ లో, ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో అతను ఏదన్నా ఒక హౌస్ కి మెంబర్ లాగా మారిపోవాలి. ఓకే, అలా అయితే అతను రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ కూడా ప్రైమ్ మినిస్టర్ గా అతని విధులను కొనసాగించవచ్చు. కానీ ఒకవేళ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతను ఏ హౌస్ కి మెంబర్ కాలేకపోతే 6 months అయిపోతే అతను ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళిపోతాడు అనమాట. ప్రైమ్ మినిస్టర్ అనే పదవి నుంచి తొలగిపోతాడు అనమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. So, constitutionally, the prime minister may be a member of any of the two houses of the parliament. For example, 3 prime ministers like Indira Gandhi gani, Deve Gowda gani, Manmohan Singh gani, they were members of the Rajya Sabha anamata. So, Lok Sabhalone members అవ్వాలని లేదు, Rajya Sabha members అయినా సరే, prime minister Rajya Sabha నుంచి ఎన్నుకున్నా సరే అన్నమాట. In Britain, on the other hand, the prime minister should definitely be a member of the Lok Sabha. So, నార్మల్ గా బ్రిటన్ లో ఎలా ఉంటుందంటే, ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకోవాలంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఆ మెంబర్ ఉంటారో ఖచ్చితంగా లోక్సభలో మెంబర్ అయి ఉండాలి. వెరాజ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఆల్సో. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా ఇక్కడ వరకు. నెక్స్ట్, ఓత్, టర్మ్ అండ్ సాలరీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ఓత్, టర్మ్ అండ్ సాలరీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సాలరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్.
సో చూసుకుంటే ఓత్ గురించి చూసుకుంటే, సో ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ హీ ఈస్ ఎంటరింగ్ హిస్ ఆఫీస్, హీ ఆర్ షీ ఎంటరింగ్ హిస్ ఆఫీస్ ఆర్ హర్ ఆఫీస్, సో ద ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ టు హిమ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ. ఓత్ ఆఫ్ ఆఫీస్ and secrecy will be administered by whom? It will be administered by president annamata. So president prime minister ki administer chestadannamata oath ni. Okay, in his or her oath of office the prime minister swears that, okay, ఏమని ఓత్ తీసుకుంటారు, ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారు అంటే, టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఫెయిత్ అండ్ అలిజియన్స్ చూపెడతామని చెప్పేసి ఓత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. And to uphold the sovereignty and integrity of India, to uphold sovereignty and integrity of India. ఓకే, నేను మీకు ప్రెసిడెంట్ గురించి చెప్పినప్పుడు కొంచెం డిఫరెంట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ చెప్పాను, ఇక్కడ కొంచెం డిఫరెంట్ అవుతుంది, ఒకసారి గమనించవచ్చు మీరు. సో టు ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సైంటియస్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్. ఓకే, ఫెయిత్ఫుల్ గా డ్యూటీస్ ని నిర్వర్తిస్తాను, కన్సైన్స్ గా. సో విత్ సమ్ కన్సైన్స్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ లైక్ డిశ్చార్జ్ మై డ్యూటీస్ అని చెప్పేసి వాళ్ళు ప్రమాణ స్వీకారంలో చెప్తారనమాట. నెక్స్ట్, టు డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, అఫెక్షన్ ఆర్ ఇల్ విల్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, అందరికీ ఒకేలాగా ట్రీట్ చేస్తాము, అందరి క్షేమం కోసం కోరుతాము, అండ్ ఆల్సో ఎవరికి ఫేవరబుల్ గా ఉండము, అండ్ ఒకరికి ఎఫెక్షన్ చూపించి ఇంకొకరికి ఎఫెక్షన్ చూపించకుండా ఉండమని చెప్పేసి వాళ్ళు ఓత్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఈ 4 లైన్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. Whereas in his oath of secrecy, and there is something called as oath of secrecy, ఒకటేమో oath of office, ఇంకొకటి oath of secrecy. సో oath of secrecy లో ఇంకేముంటుంది అంటే, let me write it one second. Oath of secrecy. So oath of secrecy, the prime minister swears that he will not directly or indirectly communicate or reveal to any person any matter that is brought under the consideration or becomes known to him as a union minister, except as may be required for the due discharge of his duties as such minister. So ఏమని ప్రమాణ స్వీకారం ఏమని స్వేర్ చేస్తారంటే, he or she will not directly or indirectly communicate or reveal to any person any matter that is brought under the consideration. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఏదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెసిజన్ వచ్చినా, మ్యాటర్ వచ్చినా, ఏదొచ్చినా అది వేరే వాళ్ళకి తెలియకుండానే అతను సీక్రెట్ గా ఆ మ్యాటర్ ని, ఆ అడ్మినిస్ట్రేషన్ ని కొనసాగిస్తాడు తప్పితే, అది అవసరం ఉంటే తప్పితే వేరే వాళ్ళకి చెప్పరు. ఈ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి తనలోనే దాచుకొని తనే ఉంచుకోవాలి తప్పితే వేరే వాళ్ళకి చెప్పకూడదు అని చెప్పేసి ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది ఉంటది అనమాట. సో దే విల్ నాట్ కమ్యూనికేట్ విత్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్యూనికేట్ అనేది చేయొద్దు, దేనికి సంబంధించి, గవర్నమెంట్ డెసిషన్స్ కానీ ఏదైనా. ఓకే, విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో విచ్ హ్యాస్ టు బి కెప్ట్ సీక్రెట్, అలాంటివి వేరే వాళ్ళకి చెప్పకూడదు అనమాట. సో దిస్ ఇస్ ఓత్ ఆఫ్ సీక్రసీ అని అంటాము. ఓకే, సో ద టర్మ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ వచ్చేసి టర్మ్. సో నార్మల్గా ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కదా, సో సీఎం కి కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. ఓత్ అనేది, ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది ఉంటుంది సీఎం కి కూడా. సో ఢిల్లీ సీఎం కాబట్టి కేజ్రీవాల్, సో అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ అతను జైల్లో నుంచి పరిపాలించాలనుకుంటే, సో అక్కడ జైల్లో కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కానీ, క్యాబినెట్ తో కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా, వీడియో కాన్ఫరెన్సెస్ పెట్టాలనుకున్నా, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ జైల్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఏం కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో అలాంటి టైంలో ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది వైలేట్ అవుతూ ఉంటది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అగేన్స్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కదా. సో ఆ విషయంలో కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఆ విషయంలో ఓత్ ఆఫ్ సీక్రెసీ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ ఫిక్స్డ్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ నాట్ ఫిక్స్డ్ అనమాట, నాట్ ఫిక్స్డ్. ఓకే, అండ్ హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో నార్మల్ గా టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనగానే మనము 5 years అని గుర్తొస్తుంది, బట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ నాట్ ఫిక్స్డ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. హీ ఆర్ షీ విల్ యాక్ట్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కింద పనిచేస్తూ ఉంటారు అనమాట ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ. ఓకే,
గుర్తుపెట్టుకోండి. However, this does not mean that the president can dismiss the prime minister at any time. So long as the prime minister enjoys the majority support in the Lok Sabha, he or she cannot be dismissed by the president. However, if he or she loses the confidence of the Lok Sabha, he or she must resign or the president can dismiss him. So ఇక్కడ ఏమని చెప్పానంటే ఇప్పుడు నేను చదివిన మ్యాటర్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే, సో నార్మల్గా ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని ఎప్పుడు దొరికితే అప్పుడు అతని టర్మ్ ఏం చేసేయచ్చు అంటే కాదు. యాజ్ లాంగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద లోక్ సభ, అతనికి కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకునేంత వరకు లోక్ సభలో అతను ప్రైమ్ మినిస్టర్ గానే ఉంటాడనమాట. ఓకే, సో అన్లెస్ ఇఫ్ ఒకవేళ సిచ్యువేషన్ అరైజ్ అయ్యి ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో పాస్ అయింది అనుకోండి అతనికి అగేన్స్ట్ గా, అలాంటి టైంలో ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు రిమూవ్ హిమ్. ఓకే, ఖచ్చితంగా అతన్ని రిమూవ్ చేయాల్సింది అలాంటి టైంలో. ఓకే, yeah, the salaries and allowances of the prime ministers are determined by the parliament time to time. So salaries కానీ అలవెన్సెస్ కానీ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ప్రైమ్ మినిస్టర్ వి టైమ్ టు టైమ్ ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. So parliament, okay, prime minister salaries and allowances will be decided by the parliament time to time. He or she will get the salary and allowances that are payable to a member of the parliament. Okay, నార్మల్ గా మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఎంపీస్ కి ఎలాంటి శాలరీస్ వస్తుందో అలాంటి శాలరీయే ప్రైమ్ మినిస్టర్ కి కూడా వస్తుంది అనమాట. సో అడిషనల్లీ ఇంకేం వస్తుంది అంటే సంపుటరీ అలవెన్స్ వస్తుంది, ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది, ట్రావెలింగ్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, ఓకే, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో 2001లో చూసుకుంటే మనము పార్లమెంట్ ఈ పర్టికులర్ సంపుటరీ అలవెన్స్ ఏదైతే ఉంటుందో 1500 నుంచి 3000 కి పెంచడం జరిగిందనమాట. ఓకేనా, సో నార్మల్ గా ఒక ఎంపీకి వచ్చే శాలరీలే వస్తుంది, దాని తర్వాత కొన్ని ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెట్స్ సీ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ అనేది చూద్దాం ఒకసారి. సో ఇందులో మనకి ఎలా ఉంటాయంటే, ఎలా చదవాలంటే, ఇన్ రిలేషన్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాట్ ఆర్ ద డ్యూటీస్ దట్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్, ఇన్ రిలేషన్ టు ద ప్రెసిడెంట్ వాట్ ఆర్ ద డ్యూటీస్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ టు పర్ఫార్మ్, ఇన్ రిలేషన్ టు ది పార్లమెంట్ ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి ప్రైమ్ మినిస్టర్స్ కి, మిగతా మిస్సిలేనియస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలన్నమాట. సో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇన్ రిలేషన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ దృష్టిలో పరంగా, వాళ్ళతో రిలేషన్ పరంగా ఎలాంటి ఫంక్షన్స్ ని ప్రైమ్ మినిస్టర్స్ నెరవేర్చాలి అంటే, సో నార్మల్ గా మనకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ విల్ ఎంజాయ్ సమ్ పవర్స్ బికాస్ విత్ రెస్పెక్ట్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అతనికి ఎందుకు ఫంక్షన్స్ ఉంటాయంటే డెఫినెట్ గా అతను he or she will head the council of ministers. So వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట ఎవరికి, ప్రైమ్ మినిస్టర్ కి. సో ఫస్ట్ చూసుకుంటే మనము he recommends persons who can be appointed as the ministers by the president. So నార్మల్ గా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ ని ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత మినిస్టర్స్ ని ఎన్నుకోవాలి కదా. సో ఏ మినిస్టర్స్ ని ఎవరిని ఏ మినిస్ట్రీలో పెట్టాలి, ఎవరిని మినిస్టర్ గా ఎన్నుకోవాలనేది ఇతను ప్రెసిడెంట్ కి చెప్తే ప్రెసిడెంట్ ఎన్నుకుంటారనమాట. సో హీ విల్ అడ్వైజ్ ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ యాక్చువల్లీ. ఓకే, సో పిఎం వచ్చేసి ప్రెసిడెంట్ కి అడ్వైస్ చేస్తారు ఎవరిని మినిస్టర్స్ గా ఎన్నుకోవాలని. అలాంటి సమయంలో ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళని మినిస్టర్స్ గా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. సో ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఓన్లీ దోస్ పర్సన్ యాజ్ మినిస్టర్స్ హు ఆర్ రికమెండెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. Okay, and he or she allocates and reshuffles various portfolios among the ministers. So పోర్ట్ఫోలియోస్ ని అలొకేషన్ చేయడం కానీ రీషఫల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. పోర్ట్ఫోలియోస్ అంటే మినిస్ట్రీస్ అనమాట. నార్మల్ గా కొంతమందికి ఫినాన్స్ మినిస్ట్రీ, కొంతమందికి లైక్ మనకి డిఫెన్స్ పోర్ట్ఫోలియో వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో వస్తుంది కదా. ఆ పోర్ట్ఫోలియోస్ ని ఏ మినిస్టర్స్ కి ఏది అలాట్ చేయాలి, ఒకవేళ రీషఫల్ చేయాలనుకుంటే కూడా డెసిజన్ ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రైమ్ మినిస్టర్ తీసుకోవచ్చు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ కెన్ ఆస్క్ ద మినిస్టర్స్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ హిమ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు ఒక వైపు ఉండి ఒక్క పర్సన్ ఒక వైపు ఉంటే డిఫరెన్స్ అనేది మొదలవుతుంది కదా. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక సైడ్ ఉండి ఒక్క మినిస్టర్ మాత్రం ఇఫ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అలాంటి టైంలో అతన్ని డిస్మిస్ కావని అడగొచ్చు. ఓకే, డిస్మిస్ లైక్ మీరు వెళ్ళిపోవాలి మినిస్టర్ గా, మీరు డిస్మిస్ అవ్వాలి అని అతనికి చెప్పొచ్చు. లేదా మీరు వెళ్ళి ప్రెసిడెంట్ కి చెప్పండి నన్ను తీసేయమని అని చెప్పేసి మినిస్టర్ కి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఐ రిపీట్ ఇట్ అగైన్.
if there is a difference of opinion between minister and prime minister and set of council of ministers, వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ వస్తే ఆ మినిస్టర్స్ ని తీసేసే అధికారం ప్రైమ్ మినిస్టర్ కి ఉంటుంది. లేదా ఆ మినిస్టర్స్ తో చెప్పొచ్చు అనమాట. ఏమని చెప్పొచ్చు ఆ మినిస్టర్ కి, నువ్వు వెళ్ళి ప్రెసిడెంట్ ని నిన్ను రిమూవ్ చేసుకోమని నిన్ను నువ్వే అడుగు అని చెప్పేసి అడగొచ్చు. ఓకే, సో నార్మల్ గా మినిస్టర్ ని తీసే అధికారం, మినిస్టర్ యొక్క పదవిని తీసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ కి, ఇన్ కేస్ ఆఫ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్, he or she presides over the meetings of the council of ministers and influences its decisions. నార్మల్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగే మీటింగ్స్ లో ఎవరు ఉంటారు, హూ ప్రిసైడ్స్ ఓవర్ దోస్ మీటింగ్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్, అండ్ దానికి సంబంధించిన డెసిజన్స్ యొక్క అథారిటీ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. ఓకే, అండ్ he or she guides, directs, controls and coordinates the activities of all ministers. సో చాలా మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కానీ, ఓకే, ఏదైనా మినిస్టర్ కి గైడ్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా కంట్రోల్ చేయాలన్నా, ఏమన్నా డైరెక్షన్ ఇవ్వాలన్నా ప్రతిదీ ప్రైమ్ మినిస్టర్ కి పవర్ ఉంటుంది అనమాట. ఓకే, సో he or she can bring about the collapse of the council of ministers by resigning from the office. సో నార్మల్ గా ప్రైమ్ మినిస్టర్ కొలాప్స్ అవుతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కొలాప్స్ అవుతారు అనమాట. ఓకే, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కూడా వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి పవర్ వచ్చిందే ప్రైమ్ మినిస్టర్ నుంచి, అవునా. సో డెఫినెట్ గా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవుల నుంచి వెళ్ళిపోవాల్సింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ రిలేషన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. So since the prime minister stand as the head of the council of ministers, so the another ministers ఎవరైతే ఉంటారో they cannot function when the prime minister resigns or dies. So నార్మల్ గా రిజైన్ చేసిన ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసిన లేకపోతే చనిపోయినా కానీ మిగతా వాళ్ళు కూడా ఫంక్షన్ చేయలేరు, మిగతా మినిస్టర్స్ కి కూడా వాళ్ళ పవర్స్ అన్ని కోల్పోతారనమాట. ఓకే, సో ఇదనమాట. సో దిస్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ రిలేషన్ టు ద ప్రెసిడెంట్ వాట్ ఆర్ ద ఫంక్షన్ అనేది చూద్దాం. In relation to the president, what are the powers and functions of the prime minister అనేది చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే he or she is the principal channel of communication between the president and the council of ministers. So it is the duty of the prime minister to communicate to the president all decisions of the council of ministers relating to the administration of the affairs of the union and proposals of legislation. సో నార్మల్ గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ప్రెసిడెంట్ కి మధ్యలో ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ప్రెసిడెంట్ ఏమైనా చెప్పాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ కి చెప్తాడు, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆ డిసిజన్ ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి చెప్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా ప్రైమ్ మినిస్టర్ కి చెప్తే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ తీసుకెళ్లి ప్రెసిడెంట్ కి చెప్తాడు అనమాట. ఓకేనా, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో prime minister will act as medium of communication between president and council of ministers. ఓకే, సో అలాంటి సమయంలో అలా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ గా ఉన్నప్పుడు ఎలాంటి పవర్స్ ఉంటాయి అంటే టు కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ ఆల్ ద డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకుంటే అలాంటి సమయంలో వాళ్ళు వచ్చి ప్రైమ్ మినిస్టర్ కి చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ప్రెసిడెంట్ కి చెప్తారు అనమాట. ఓకే, సో అది. ఇంకొకటి ఏంటంటే టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అఫైర్స్ అండ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మే కాల్ ఫర్. నార్మల్ గా ఏదైనా ప్రపోజల్ పెట్టాడు అనుకోండి ప్రెసిడెంట్, మీరు ఇది ఖచ్చితంగా ఇది లెజిస్లేట్ చేయండి, అలాంటి టైంలో కూడా ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, so if a president so requires to submit for the consideration of the council of ministers any matter on which a decision has to be taken by a minister but which there has been not been considered by the council. నార్మల్ గా ఎందుకు నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఓకే, సో అండ్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో నార్మల్ గా ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో నేను క్రాస్ చేసిన పర్సన్ అతను ఏదైనా డెసిషన్ తీసుకొని మిగతా కౌన్సిల్ అందరూ ఎందుకు ఆ డెసిషన్ ఒప్పుకోలేదని ప్రెసిడెంట్ కి కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఓకే, అతను తీసుకున్న డెసిషన్ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకోలేదు. Okay, if the president so requires to submit for the consideration of the council of ministers any matter on which a decision which has been taken by the minister but which has not been considered by the council. ఒక మినిస్టర్ తీసుకున్న డెసిషన్ ని కౌన్సిల్ కన్సిడర్ చేయలేదంటే దానికి సంబంధించిన రీజన్ అనేది ప్రెసిడెంట్ కి కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్ కి ఉంటుంది.
ఓకే, ఇంకొక ఫంక్షన్ ఏముంటుంది విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్ ఇది కాకుండా అంటే సో ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ అడ్వైజ్, సో ప్రైమ్ మినిస్టర్ విల్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అఫీషియల్స్ లైక్ అటార్నీ జనరల్ ని అపాయింట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిజన్ తీసుకోవాల్సిందే ప్రెసిడెంట్. ఇంకా మనకి కాగ్ ని అపాయింట్ చేసేటప్పుడు, లేకపోతే యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు, ఓకే ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన మెంబర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు, ఇలా డిఫరెంట్ బాడీస్ యొక్క మెంబర్స్ ని చైర్మన్స్ ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిజన్ తీసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రెసిడెంట్. ఇన్ రిలేషన్ టు ద ప్రెసిడెంట్ ఇలాంటి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం చూడాల్సింది ఇన్ రిలేషన్ టు ద పార్లమెంట్ ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ కి. పార్లమెంట్ పరంగా పార్లమెంట్ ని దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి ఫంక్షన్స్ పర్ఫామ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ వచ్చేసి మనకి he or she advises the president with regard to summoning and proroguing of the session. సో నార్మల్ గా సెషన్ ని సమాన్ చేయాలన్నా లేదా ప్రొరోగ్ చేయాలన్నా సో ఫస్ట్ నార్మల్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అడ్వైజ్ చేస్తే ప్రెసిడెంట్ అప్పుడు సెషన్ ని సమానింగ్ కానీ ప్రొరోగింగ్ కానీ చేస్తుంటారు అనమాట. సో he or she can recommend dissolution of the Lok Sabha to president at any time. సో నార్మల్ గా ఎప్పుడైనా లోక్సభని డిజాల్వ్ చేయాలంటే కూడా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తే ప్రెసిడెంట్ చేసేస్తాడు డిజల్యూషన్. ఓకే, he or she can announce government policies on the floor of the house. గవర్నమెంట్ పాలసీస్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అధికారం కూడా ప్రైమ్ మినిస్టర్ కి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పార్లమెంట్. ఐ రిపీట్ ఇట్ అగైన్. సెషన్ ని సమానింగ్ చేయాలన్నా ప్రొరోగింగ్ చేయాలన్నా ప్రెసిడెంట్ చేసినప్పటికీ ప్రెసిడెంట్ కి అడ్వైజ్ ఇచ్చేది ప్రైమ్ మినిస్టర్. సో ఒకవేళ ఏదైనా హౌస్ ని డిజాల్వ్ చేయాలన్నా దానికి సంబంధించి అడ్వైస్ ఇచ్చేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి అడ్వైజ్ ఇస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ తీసుకొస్తే వాటిని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మెన్షన్ చేసేది ఎవరు అంటే అగైన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ రిలేషన్ టు ది పార్లమెంట్. ఇవి కాకుండా మనకి కొన్ని మిస్సెలేనియస్ పవర్స్ కూడా ఉంటాయి. సో ఆ మిస్సెలేనియస్ పవర్స్ గురించి చూద్దాం ఒకసారి. సో అదర్ powers and functions, other powers and functions. ఓకే, సో అందులో ఫస్ట్ చూసుకుంటే he or she can be the chairman of the నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే సో దిస్ ఈస్ ది ప్లానింగ్ కమిషన్ అనేది ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేసి మనకి నీతి ఆయోగ్ అనేది వచ్చింది అనమాట. సో ఈ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్. ఓకే, చైర్మన్ గా యాక్ట్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కి చైర్మన్ గా, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి కూడా చైర్మన్ గా ఉండేది ఎవరు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళే కాకుండా ఇంకా దేంట్లో చైర్మన్ గా ప్రెసిడెంట్ కి పవర్ ఉంటుంది అంటే సో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కి కాకుండా ఇంకా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి ఉంటుంది. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో కూడా సో నేను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను మీకు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో కూడా మనకి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారని. నెక్స్ట్ నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ అండ్ సమ్ అదర్ బాడీస్ ఆల్సో. నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ కి కూడా చైర్మన్ గా మనకి ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో నెక్స్ట్ అండ్ he or she will play a significant role in shaping the foreign policy of the country. సో ఇలాంటి వాటికి చైర్మన్ గానే కాకుండా ఫారెన్ పాలసీని ఫ్రేమ్ చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ కి. ఓకే, సో he or she will act as a chief spokesman of the union government కి స్పోక్స్ పర్సన్ గా ఉంటారు ప్రైమ్ మినిస్టర్. అండ్ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ సమయంలో క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట ప్రైమ్ మినిస్టర్. ఓకే, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ కి. As a leader of the nation, he meets various sections of the people in different states and receives memorandum from them regarding their problems. So normal గా ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది నేషన్ కాబట్టి అతను వేరే స్టేట్స్ కి తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మెమరాండమ్స్ లాగా కలెక్ట్ చేసుకునే ఫంక్షన్ ఉందన్నమాట అతనికి. ఖచ్చితంగా అలా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ మెమరాండమ్స్ ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలన్నమాట ప్రైమ్ మినిస్టర్.
and he or she will act as a leader of the party in the power. సో లీడర్గా యాక్ట్ చేస్తారనమాట పవర్లో ఉన్న పార్టీకి. నెక్స్ట్, హీ ఆర్ షీ ఈస్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ది సర్వీసెస్కి పొలిటికల్ హెడ్గా కూడా యాక్ట్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్, మిస్సిలీనియస్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో నీతి ఆయోగ్కి కానీ, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి కానీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి కానీ, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ అండ్ ఎక్సెట్రా ఇలాంటి బాడీస్కి ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్. ఫారెన్ పాలసీని డిసైడ్ చేసే అధికారం ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ఓకే, సో యూనియన్ గవర్నమెంట్కి హెడ్గా ఉంటారు అండ్ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్గా యాక్ట్ చేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా మనకి వేరే స్టేట్స్కి వెళ్ళి యాజ్ హీస్ అ లీడర్ ఆఫ్ ది నేషన్, వేరే స్టేట్స్కి వెళ్ళి పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్కి ఒక మెమరాండం లాగా కలెక్ట్ చేసుకొని వాటిని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్, హీస్ అ పొలిటికల్ head of the services and he is the leader of the party in power. Okay, and he is the chief spokesman of the union government. So these are the different functions. Okay, so prime minister will play a very significant role in Japochu. He has a very high crucial role in the political administrative system of the country. So manaki Ambedkar garu oka statement kuda chepparu prime minister gurinchi. If any functionary under our constitution is to be compared with US president, he is the prime minister and not the president of the union. ఓకే, నార్మల్గా ఎవరినైనా మన దగ్గర ఉన్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఎవరినైనా యుఎస్ ప్రెసిడెంట్తో కంపేర్ చేయాలి అనుకుంటే అది మన ప్రైమ్ మినిస్టరే అవుతారు, కానీ ప్రెసిడెంట్ అవ్వరు. ఎందుకంటే మనది పార్లమెంటరీ సిస్టమ్, ఎక్కువగా పవర్స్ ప్రైమ్ మినిస్టర్స్కి ఉంటాయి. వాళ్ళది ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్, అందుకే ఎక్కువగా పవర్స్ ప్రెసిడెంట్కి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఇవి కాకుండా రోల్ అండ్ డిస్క్రిప్షన్ అని ఒక టాపిక్ ఉంటుంది అండర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ మనకి ఇవే కాకుండా ఇన్ రిలేషన్షిప్ విత్ ప్రెసిడెంట్ కొన్ని ఆర్టికల్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, సో అండ్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్స్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం, తర్వాత ఈ టాపిక్ ని ఫినిష్ చేస్తే మనకు టోటల్ గా ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈరోజు క్లాస్ లో మనం వైండప్ చేద్దాం ఈ టాపిక్ ని. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ గురించి ఏం కాదు ఇది. నార్మల్ గా ఓత్ ఆఫ్ ఆఫీస్ ఏదైనా మినిస్టర్ కి ఇవ్వాలి అంటే అది ఏ షెడ్యూల్ ప్రకారం ఇస్తారు. ఈ షెడ్యూల్ లో మనకు ఓత్ ఆఫ్ ఆఫీసెస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? సో ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనకి ఈ ఓత్ ఆఫ్ ఆఫీస్ గురించి మెన్షన్ చేసి ఉంటాయి ఫర్ డిఫరెంట్ మినిస్టర్స్. సో మీ యొక్క ఫంక్షన్ ఏంటంటే, మీ యొక్క హోంవర్క్ ఏంటంటే, ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటుంది, సెకండ్లో ఏముంటుంది, ఫోర్త్లో ఏముంటుంది అనేది తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకేనా? So next question, which of the following are not mentioned in the Constitution of India? Council of Ministers, collective responsibility, resignation of the ministers, office of the Deputy Prime Minister. So select the correct answer from the course given below. So 1, 2, 2, 3, 3, 4, 1, 3. ఒకసారి ట్రై చేయండి, మీకు ఇందులో ఒక్కటి తెలిసినా సరిపోతుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి సి అనమాట. సో మనకి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ ఉందా, ఎప్పుడైనా చదివామా? ఆర్ఎల్స్ ఇప్పుడే ఈ క్లాస్లో నేను ఎప్పుడైనా చెప్పానా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక రోల్ ఉంటుందని? లేదు. ఓకే, 4 అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. ఓకే, రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేదు ఈ పోస్ట్కి సంబంధించి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4 ఉండాలి. సో 4 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. అదే కాకుండా మినిస్టర్స్ యొక్క రెసిగ్నేషన్ గురించి కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కూడా ఉంది. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి నేను మీకు ఎప్పుడు చెప్పాను అంటే, నేను పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్పినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పాను. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లాంగ్ బ్యాక్ స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను మీకు. ఓకే, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఆపరేట్స్? నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది అప్పర్ హౌస్, రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ టు ది లోవర్ హౌస్. ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఆప్షన్స్ ఒకసారి వినండి. 1, 2, 3, 1, 2, 4, 1, 3, 4, 2, 3, 4. ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి. సో అగైన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను దీని గురించి చెప్పడం జరిగింది మీకు. సో రెస్పాన్సిబిలిటీ గురించి ఉంటుంది మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో. సో 4 లేని ఆప్షన్ ఏ.
ఓకే, ఏని ఎలిమినేట్ చేయండి. నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్స్ హెడ్స్ ఉంటారనమాట పార్లమెంట్ సిస్టంలో. నామినల్ హెడ్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్, కాబట్టి ఆప్షన్ 1 కూడా ఉండాలి. లేని ఆప్షన్ని ఎలిమినేట్ చేయండి. సో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1-4 ఎలా అయినా కరెక్ట్. ఓకే, ఇవి 2 కరెక్ట్ అయినప్పుడు 1-4 ఎలా అయినా కరెక్ట్ అవుతాయి. సో 2 కరెక్టా 3 కరెక్టా చూడండి. సో 2లో ఏమంటున్నాడు, వైస్ ప్రెసిడెంట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది అప్పర్ హౌస్, రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ విల్ లై విత్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నార్మల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ నామినల్ హెడ్ అవుతారు, అవునా. సో మనకి ఆప్షన్ వచ్చేసి 3 ఉండాలి. సో 3 లేదు కాబట్టి బి ఎలిమినేటెడ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So, who among the following Indian Prime Minister resigned before facing the vote of confidence in the Lok Sabha? Chandrasekhar, Morarji Desai, Chowdhury Charan Singh, VP Singh. So, దీని గురించి నేను చెప్పలేదు. However, ఒకసారి ట్రై చేయండి. So, the right answer is Chowdhury Charan Singh anamata. So, he resigned before facing a vote of no confidence in the Lok Sabha. గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్ ని. సో, ఆన్సర్ is C anamata. Okay. So, Chowdhury Charan Singh was the Prime Minister who resigned before facing vote of no confidence in the Lok Sabha anamata. So, he was the 6th Prime Minister serving from 28th July 1979 until 14th January 1980. గుర్తుపెట్టుకోండి పర్టికులర్ పాయింట్ ని. అండ్ ఈ టైంలోనే ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం టు డిస్కస్ మనకి ఎవరైతే చీఫ్ మినిస్టర్స్ ఉంటారో, ప్రైమ్ మినిస్టర్స్ గా ఎవరైతే చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ గా అయ్యారో వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఈరోజు నేను మీకు చిన్న హోంవర్క్ ఇస్తాను. సో నేను లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లాస్లో. సో ఇట్స్ యువర్ డ్యూటీ టు నో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ని మనకి ఎప్పుడెప్పుడు మధ్యలోనే గవర్నమెంట్స్ అనేవి పడిపోయాయి, ఎవరు సడన్గా రావడం జరిగింది, ఎవరు తొందరగా రూల్ చేశారు, అవన్నీ లిస్ట్ చదువుకోండి ఒకసారి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేశారంటే ఆ టైంలో జరిగిన మేజర్ ఈవెంట్స్ చూడండి. ఓకే, రాజీవ్ గాంధీ టైంలో ఏం జరిగాయి, జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగాయి. సో ఇలా ఒక్కొక్కరి గురించి నేర్చుకుంటూ రండి అనమాట. ఓకే, సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఐమ్ గివింగ్ ఇట్ టు యూ ఫర్ హోంవర్క్. ఓకే, సో ఓన్లీ ఒక్క పాయింట్, ఆ పర్టికులర్ టాపిక్ మాత్రం మీ అంతలో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, యా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సీఎంస్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్స్. ఓకే, ఇప్పటి వరకు సీఎంగా ఉండి ప్రైమ్ మినిస్టర్గా వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే, సో 6 people బికేమ్ పిఎంస్ ఆఫ్టర్ ది బికమింగ్ సీఎం. ఓకే, సీఎం తర్వాత పిఎంగా చేసింది 6 members అనమాట టిల్ నౌ. ఒకటి వచ్చేసి మొరార్జీ దేశాయ్, ఇంకొకటి చరణ్ సింగ్. సో ఇప్పుడు మనం చరణ్ సింగ్ గురించే కదా ఆన్సర్లో నేర్చుకుంది. నెక్స్ట్ విపి సింగ్, పివి నరసింహారావు, దేవేగౌడ, వీళ్ళే కాకుండా నరేంద్ర మోదీ. సో వీళ్ళు ఈ 6 పిఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు సీఎంస్ గా యాక్ట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ బికమ్ పిఎంస్ అనమాట. ఓకే, సో 6 people, Morarji Desai, Charan Singh, VP Singh, PV Narasimha HD Devegowda, Narendra Modi became prime ministers after being chief ministers of the respective states. So Morarji Desai, he was the chief minister of the erstwhile Bombay state anamata 1952 నుంచి 1956 వరకు, and he became the first non-Congress prime minister in the year 1977. సో మొరార్జీ దేశాయ్ ఇస్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పిఎం అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్స్. ఇలా నేను మీకు ఏమైతే హోంవర్క్ ఇచ్చానో ఇలాంటి ఫ్యాక్ట్స్ నేర్చుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఒక్కొక్కరి దాంట్లో వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ టైంలో జరిగిన మేజర్ ఈవెంట్స్. ఓకే, ప్రతి ఒక్కటి నేర్చుకోమని చెప్పట్లేదు, మేజర్ ఈవెంట్స్ నేర్చుకోమంటున్నాను. ఓకే, సో మీకు ఆ టైం లైన్ గుర్తుంది అనుకోండి. సో మీరు ఏ ఈవెంట్ జరిగినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రీవియస్గా ఫారిన్ పాలసీస్ గురించి నేర్చుకుంటున్నారు. సో ఆ టైంలో ఎవరు పిఎం ఉండే, సో మనకి ఈజీగా లింక్ అవుతుంది. ఓకే, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మీరు ఏ మేజర్ టాపిక్ నేర్చుకున్నా, ఓకే, నాట్ ఓన్లీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఎన్వైరన్మెంట్లో ఇప్పుడు 1972 లెజిస్లేషన్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఎన్వైరన్మెంట్ యాక్ట్ కానీ, ఆ టైంలో ఎవరు పిఎంగా ఉన్నారు, ఎవరి చర్యల వల్ల మనకు యాక్ట్స్ వచ్చాయి. సో అలా లింక్అప్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా మీరు. ఒకవేళ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ నేర్చుకొని వాళ్ళ టైం లైన్ అండ్ మేజర్ ఈవెంట్స్ నేర్చుకున్నారనుకోండి, ఏ సబ్జెక్ట్లో అయినా మీకు యూజ్ అవుతుంది. ఓకే,
ఎస్. సో మనకి చరణ్ సింగ్ లైక్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము, సో ఎర్స్ట్ వైల్ బాంబే స్టేట్ కి మొరార్జీ దేశాయ్ యాక్టెడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అనమాట 1952 నుంచి 1956 వరకు. ఓకే, హీ బికేమ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఇయర్ మార్చ్ 1977. సో నెక్స్ట్ వచ్చేసి చరణ్ సింగ్ గురించి స్పెషాలిటీ ఏంటంటే, ఓకే, చరణ్ సింగ్ సక్సీడెడ్ మొరార్జీ దేశాయ్ అనమాట. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది అన్డివైడెడ్ యూపీ ఉన్నప్పుడు దానికి చీఫ్ మినిస్టర్ గా ఉండే అనమాట చరణ్ సింగ్. ఓకే, లేటర్ హీ బికెమ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్ అన్డివైడెడ్ యూపీ ఇన్ ద ఇయర్ 1967 to 1968 అండ్ అగైన్ ఇన్ 1970 ఆల్సో. ఓకే, విపి సింగ్ కూడా మనకి యూపీ నుంచే అనమాట. సో హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద షార్ట్ లివ్డ్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ 1989-1990 టైంలో ఉంటుంది. ఆ టైంలో చరణ్ సింగ్ ఈ పర్టికులర్ పర్సన్ ఉండే అనమాట. ఎవరు? విపి సింగ్. ఓకే, పివి నరసింహారావు, హీస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ది సదర్న్ ఇండియా. సో సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట 1991 నుంచి 1996 వరకు. సో అతను ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఈ టైంలో ఇప్పుడు మీరు ఎకానమీ నేర్చుకుంటున్నారు, 1991 రిఫార్మ్స్, ఆ టైంలో మనకు పివి నరసింహారావు గురించి ఉంటుంది, మనం ఏ ఎకానమీ బుక్ చదివినా. అంటే మీకు ఈజీగా లింక్ అయిపోతుంది కదా, ఓకే నేను చదువుకున్నాను కదా 1991 లో పివి నరసింహారావు గారు వచ్చారు అని, అండ్ హీస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి. ఓకే, అలా మీరు ఒక్కొక్కటి లింక్ చేస్తూ చదువుకోండి. ఓకే, సో 1991 నుంచి 1996 వరకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఓకే, ఈ వాజ్ దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నారనమాట 1971 నుంచి 73 వరకు. అండ్ నెక్స్ట్ దేవేగౌడ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అండ్ హీ వాజ్ చూజన్ టు లీడ్ ది యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1996. ఆ టైంకి పిఎం అయ్యారనమాట. అండ్ వీ నో దట్ నరేంద్ర మోదీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. సో మే 2014 లో మనకి నరేంద్ర మోదీ పిఎం అవడం జరిగింది. He served as the Chief Minister of Gujarat for 4 times from 2001 నుంచి 2014 వరకు 4 times CM గా యాక్ట్ చేశారనమాట నరేంద్ర మోదీ. దెన్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2014. Okay, so this is about some important prime ministers who actually served as the chief ministers and then became prime ministers of India. Okay, ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ ఆఫ్ ఇండియా ఆర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. సో నార్మల్ గా నేను ఎక్సెట్రా అని చెప్పాను మీకు. ఎక్సెట్రాలో ఏవైనా ఇంక్లూడ్ అవ్వచ్చు. సో నేను చెప్పినవి మాత్రమే, దాన్ని మాత్రమే హెడ్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ అని కాదు. సో మీరు రెస్పెక్టివ్లీ ఆ పర్టికులర్ బాడీస్ గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారు కాబట్టి, సో ప్రతి బాడీ విచ్ ఇస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నేను అన్ని చెప్పలేను. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యాడ్ ఆన్స్ చేసుకోవాలి మీరే. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో 1 and 4, 1 2 4, 2 3 4, 1 2 3 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. నేను చెప్పింది ఓన్లీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ గురించి చెప్పాను కదా. సో ఒకటి వచ్చేసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So in India, the Prime Minister remains in the office as long as he enjoys support of armed forces, confidence of Rajya Sabha, confidence of Lok Sabha, support of the people. సో ఒకసారి కామన్ సెన్స్ తో ఆలోచించండి, పాజ్ చేసుకొని వచ్చేస్తుంది ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ మనకు తెలిసిందే. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యే దగ్గర ఈ 2 కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, బట్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సపోర్ట్ తో ఈ ప్రైమ్ మినిస్టర్ కి ఆఫీస్ కి సంబంధం లేదు. సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ఆల్సో నాట్ నెసెసరీ. హవెవర్ అతని ఎన్నుకుంటారు, కానీ హవెవర్ లోక్సభలో మెజారిటీ ఉంటేనే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉంటారు కాబట్టి రాజ్యసభతో కూడా ఏం పని లేదు మనకి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్. With regard to union government, consider the following statements. So the ministers or departments of the government of India are created by the Prime Minister on the advice of the Council of Ministers. Okay, each of the minister is assigned to a minister by the President on the advice of the Prime Minister. The administrative head of the Cabinet Secretariat is also ex officio chairman of the Civil Service Board. ఒకసారి ట్రై చేయండి. 1 2 ఓన్లీ, 2 3 1 3 1 2 3. సో రైట్ ఆన్సర్ ఈజ్ మనకి ఆప్షన్ బి అనమాట. ఓకే,
సో మనకు ఆప్షన్ 1లో ఏమంటున్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే, సో ద మినిస్టర్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని. అది అసలు పాసిబుల్? నార్మల్గా ప్రైమ్ మినిస్టర్ చెప్తే ప్రెసిడెంట్ చేస్తారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇవ్వరు. ఇచ్చినా గానీ తీసుకోవాల డెసిజన్ లేదా అనేది ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సో కలెక్టివ్ డెసిజన్ తీసుకుంటారు వాళ్ళందరూ కలిసి. ఓకే, సో మనం ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 1ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఇస్ బి అనమాట. సో మనకు తెలిసిందే, ఈచ్ ఆఫ్ ద మినిస్టర్ ఇస్ అసైన్ టు అ మినిస్టర్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటేరియట్. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతనే సివిల్ సర్వీసెస్ బోర్డ్ కి హెడ్ గా ఉంటారు, ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని. ఓకే, సో ఆన్సర్ ఈస్ బి. సో మనకి ఈ పర్టికులర్ క్యాబినెట్ సెక్రటేరియట్ గురించి, క్యాబినెట్ సెక్రటరియట్ అండ్ ఆల్సో పిఎంఓ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, వీటన్నిటి గురించి గవర్నెన్స్ లో ఉంది మీకు Group 1లో. సో ఇది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. ఓకే, మీరు గవర్నెన్స్ ని కూడా చదువుతూ ఉండండి మధ్య మధ్యలో. ఓకే, ఆన్సర్ ఈస్ బి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే ముందు ఒక చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ టాపిక్స్ ని నేర్చుకొని మిగతావి సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తా. ఆర్టికల్ 74 ఒకటి, 75, ఆర్టికల్ 77 గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 78 అండ్ ఆర్టికల్ 88. ఒకటి తర్వాత ఒకటి చెప్తూ వెళ్తాను. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 74 వచ్చేసి, సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆర్టికల్ 74లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ who are to be aid and advise the president. Okay, సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి హెడ్ గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 74. సో మిగతా మినిస్టర్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఆర్టికల్ 75లో ఉంటాయి. 77 is related to the conduct of business of the government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి ఆర్టికల్ 77లో ఉంటుంది. 78 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ as respects the furnishing of information to the president. ప్రెసిడెంట్ కి ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ చేసే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఫర్నిషింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఆర్టికల్ 78లో ఉంటుంది. ఓకే, 88 వచ్చేసి రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ as aspects of the house. ఓకే, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ as respects the house. ఓకే, సో 88లో మనకి మినిస్టర్స్ యొక్క రైట్స్ ఉంటుంది అనమాట, రైట్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంకా చాలా ఉంటాయి, మీకు కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అండ్ డిపిఎస్పీస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ఎమర్జెన్సీ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ అండ్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఇలా అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి వస్తుంది. సిటిజన్షిప్కి సంబంధించి కానీ, ఓకే, షెడ్యూల్స్ సంబంధించివి కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి చదివిన, ప్రైమ్ మినిస్టర్ గురించి చదివిన ఎక్కువగా కాన్సెప్ట్స్ అనేవి అవసరం అవుతాయి. చిన్న చిన్నగా లాజిక్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్ అవుతాయి మోర్ దెన్ ఆర్టికల్స్. ఓకే, సో ఇందులో ఆర్టికల్ 74, 75 అండ్ 78 ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే, దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ who shall, in exercise of his function, act in accordance with such advice. However, the President may require the Council of Ministers to reconsider such advice and the President shall act in accordance with the advice after such reconsideration. So, normal ga Prime Minister headed by Council of Ministers ఒక వైపు ఉంటారు, ప్రెసిడెంట్ ఒక వైపు ఉంటారు. మనకు తెలుసు ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ హెడ్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్ అని. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ కలిపి ఇచ్చిన అడ్వైస్ ప్రెసిడెంట్ he has to actually execute that decision which is actually advised by the prime minister and the council of ministers. ఒకవేళ ఇది చేయలేను అని చెప్పినప్పుడు రీకన్సిడరేషన్ కోసం కూడా పంపివచ్చు. కానీ ఒకసారి మాత్రమే పంపివచ్చు. అలా ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇలానే పంపించారు అనుకోండి దీన్ని యాక్సెప్ట్ చేయమని, ఆ టైంలో అతను ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సెకండ్ టైం ఒకవేళ రీకన్సిడరేషన్ తర్వాత మళ్ళీ పంపించినప్పుడు, మళ్ళీ అదే అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఆ అడ్వైజ్ ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే ప్రెసిడెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి.
సో ఇది ఆర్టికల్ 74 అనమాట, డీటెయిల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఆర్టికల్ 75 కూడా కొంచెం ఇంపార్టెంటే, సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇంకొకసారి. ఆర్టికల్ 75 ప్రకారం ఏంటంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అదర్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ పిఎం. ఓకే, మినిస్టర్స్ ఏమో ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, వెరాజ్ పిఎం నేమో అపాయింట్ చేసేది ప్రెసిడెంటే డైరెక్ట్గా. ఓకే, సో కండిషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఇది ఒక ఆస్పెక్ట్ ఆర్టికల్ 75లో. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ద మినిస్టర్ షాల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో దే విల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? లోక్సభకి. సో దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ అనమాట. ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో దిస్ ఈస్ ఇన్ ద ఆర్టికల్ 75. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి అంటే ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట. మినిస్టర్స్ ని అపాయింట్ చేయాలంటే ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ మినిస్టర్స్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే దే విల్ బీ ఇన్ దేర్ ఆఫీస్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. సో ఇవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఆర్టికల్ 75లో. నెక్స్ట్ 74 చూసాం, 75 చూసాం. ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 78. ఓకే, ఆర్టికల్ 78లో ఏముంటుందంటే ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ద పిఎం to communicate the president to all the decisions of the council of ministers relating to the administration of the affairs of the union and proposals of the legislation. సో ఇందులో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేసే ఏ పనినైనా కమ్యూనికేట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్కి. ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయాలన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ని పర్ఫామ్ చేసినా, ఏదైనా డెసిజన్ తీసుకున్నా అవన్నిటిని. ఓకే, దీంతో పాటు టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ ప్రపోజల్ ఫర్ ద లెజిస్లేషన్ యాజ్ అ ప్రెసిడెంట్ మే కాల్ ఫర్. ఓకే, కొన్ని ఇన్ఫర్మేషన్ ఒకవేళ ప్రెసిడెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి అడ్మినిస్ట్రేషన్ కి రిలేటెడ్, అలాంటి ఇన్ఫర్మేషన్ ని ఫర్నిష్ చేసే రైట్స్ కూడా ఎవరికి ఉంటే ఆర్టికల్ 78 కింద ఉంటాయన్నమాట. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్ కి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ అ డెసిజన్ హ్యాస్ బీన్ టేకెన్ బై మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ది కౌన్సిల్. సో ఏదైతే కౌన్సిల్ డెసిజన్ మినిస్టర్ డెసిజన్ తీసుకొని అది కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదో, సో దానికి సంబంధించిన అసలు ఎందుకు తీసుకురావట్లేదు, ఎందుకు కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ప్రెసిడెంట్ కి చెప్పాల్సిన బాధ్యత పిఎంకి ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి ఆర్టికల్ 78లో ఉంటాయి. సో 74 చూసాం, 75 చూసాం, 78 చూసాము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. With reference to union government, consider the following statements. So the ministers or departments of the government of India created by the PM on the advice of the cabinet secretary. Each of the minister is assigned to a minister by a president of India on the advice of PM. Which of the statements given above is or are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు క్వశ్చన్ ని. So the right answer is option B anamata. Okay, the minister or departments of the government of India created by the PM on the advice of the cabinet secretary kaadu. They are created by president on the advice of PM. Manaku telisindi. Okay, so each of the minister is assigned to a minister by president of India on the advice of PM. Idi correct. So 2 only is the right answer for this question. So option B is the right answer. Okay, next question ki velipodama. Next question వచ్చేసి if the PM belongs to the upper house of the parliament, he will not be able to vote in the favor of the event of a no confidence motion. He will not be able to speak on the budget in the lower house. He can make statements only in the upper house. He has to become a member of the lower house within the 6 months after swearing in as a prime minister. సో ఏది రైట్ అనుకుంటున్నారో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. మిగతా 3 తప్పు. బడ్జెట్ కి సంబంధించి అతను లోవర్ హౌస్ లో కూడా మాట్లాడొచ్చు. అండ్ స్టేట్మెంట్స్ ఓన్లీ అప్పర్ హౌస్ లో చేయాలంటే లేదు, లోక్సభలో కూడా చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. అండ్ హీ హాస్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ది లోవర్ హౌస్ విత్ ఇన్ 6 months అంటే కాదు. నార్మల్ గా పార్లమెంట్ హౌస్ లో మెంబర్ గా లేకపోయినప్పటికీ పిఎం అవ్వచ్చు, బట్ 6 months లో ఏదైనా ఒక హౌస్ కి మెంబర్ అవ్వాలన్నమాట. అది యాక్చువల్ కండిషన్ మనం నేర్చుకుంది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ సో యూ హావ్ అండర్స్టూడ్.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మరి. So consider the following statements. Jawaharlal Nehru was in the fourth term as the Prime Minister of India at the time of his death. Jawaharlal Nehru represented Ray Barley constituency as a member of the parliament. The first non-Congress PM of India assumed the office in the year 1977. Which of the statements given above is or are correct? 1 and 2 only, 3 only, 1 only, 1 and 3 only. ఒకసారి ట్రై చేయండి. I am hoping that you people have tried it. Right answer is option D. So Jawaharlal Nehru was in the fourth term when at the time of his death. Fourth term, okay, fourth year lo unnaru actually. అతను చనిపోయినప్పుడు. Okay, so ఇది కరెక్టే. The first non-Congress PM of India assumed the charge in the year 1977. ఇతను ఎవరో కాదు, మొరార్జీ దేశాయ్. సో 1977 కూడా కరెక్టే. సో ఆప్షన్ డి అన్నమాట. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు తప్పంటే ఫుల్పూర్ నియర్ అలహాబాద్ కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేశారు కాబట్టి అక్కడ ఇచ్చిన కాన్స్టిట్యుయెన్సీ తప్పు కాబట్టి రేబేలి అని ఇచ్చారు, అది తప్పు. హీస్ ఫ్రమ్ అలహాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, ఫుల్పూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి సో డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Next వచ్చేసి consider the following statements. The minister departments of the union government are created by the prime minister. The cabinet secretary is the ex officio chairman of the civil services board. Which of the following statements given above is or are correct? Only one, only two, both 1 and 2, neither 1 or not 2. Try చేయండి ఒకసారి క్వశ్చన్ ని. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అన్నమాట. మనం ఇప్పుడే చదివాం క్యాబినెట్ సెక్రటరీ ఇస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ బోర్డ్ అని. Whereas minister departments of the union government are created by the president on the advice of the PM, not by the directly by the PM. So మనకి only 2 అనేది కరెక్ట్. B is the right answer. Okay, next question. So which of the following bodies are headed by the prime minister? National Integration Council, Water Resource Council, National Development, Interstate Council, Zonal Council. So ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అనమాట. ఇవన్నిటికీ హెడ్ ప్రైమ్ మినిస్టరే, సో అందుకే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. సి, నాట్ డి, సి 1 2 3 ఫర్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ జోనల్ కౌన్సిల్ కాదు, చూడండి ఇక్కడ జోనల్ కౌన్సిల్ కాదు, మీకు జోనల్ కౌన్సిల్ కాకుండా మిగతా 4 మాత్రం ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు కాబట్టి 1 2 3 4 దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్. సో హూ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్టర్ బీయింగ్ సీఎంస్? సీఎంగా యాక్ట్ చేసిన తర్వాత పిఎంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కింద ఇచ్చిన వాళ్ళలో? పివి నరసింహారావు, చరణ్ సింగ్, దేవేగౌడ, విపి సింగ్, మొరార్జీ దేశాయ్. ఓకే, వీళ్ళ సో యా, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 2 3 4. సో ట్రై చేయండి. Okay, I'm hoping you have tried it. So the right answer is option C. All of them acted as PMs after being CMs anamata. Along with them, Narendra Modi. Okay, వీళ్ళు ఆరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం తర్వాత పిఎం అవడం జరిగింది. ఓకే, C is the right answer. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ని పాజ్ చేసుకోండి, ఇది హోంవర్క్, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది, నాట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆల్రెడీ నేను లిస్ట్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను కాబట్టి దాని బేస్ మీద క్రొనాలజీ క్వశ్చన్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కింద మీరు ఆన్సర్ పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంత కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, కొన్ని MCQs కూడా సాల్వ్ చేసాము. ఒక చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది, అది చెప్పేసి విల్ వైండ్ అప్ ద సెషన్. సో వేరియస్ కమెంట్స్ అనేవి చేశారనమాట కొంతమంది పొలిటికల్ సైంటిస్ట్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ రోల్ ని ఒక్కొక్కలాగా డిస్క్రైబ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చెప్తాను, మేబీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లానో ఎక్కడైనా అడిగితే మనకి యూజ్ అవుతుంది. ఓకే, లార్డ్ మోర్లే ఎవరైతే ఉన్నారో హీ డిస్క్రైబ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ ప్రైమస్ ఇంటర్పేర్స్. ప్రైమస్ ఇంటర్పేర్స్ అనే ఇతను ఒక పొలిటికల్ సైంటిస్ట్, అతను ఇలా కామెంట్ చేయడం జరిగింది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రోల్ ని. అంటే ప్రైమస్ ఇంటర్పేర్స్ అంటే ఏంటంటే హీస్ ద ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్. సో అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు ఈక్వల్స్ అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో లీడర్ ఎవరైతే ఉంటారో అతను ప్రైమ్ మినిస్టర్. సో హీస్ ద హెడ్ ఆఫ్ ది ఈక్వల్స్. ఓకే, హీస్ ద ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్. ఓకే, సో అండ్ కీ స్టోన్ ఆఫ్ ది క్యాబినెట్ ఆర్క్.
And he also said that the head of the cabinet is the prime minister inter pares and occupied a position which so long as it lasts is one of the exceptional and peculiar authority అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఇంటర్ పేర్స్ అని ఎవరు కామెంట్ చేశారంటే లార్డ్ మోర్లీ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హర్బర్ట్ మారిసన్. ఇతనేమన్నాడు ప్రైమ్ మినిస్టర్ అంటే, సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ ఇంటర్ పేర్స్ అని ఇతను కూడా అన్నాడు. సో బట్ ఇట్ ఈస్ టుడే ఫర్ టూ మోడెస్ట్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అని చెప్పేసి అన్నారు. సో ఇతను కూడా హీస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ హీస్ ఆల్సో కాల్డ్ ఎస్ ప్రైమ్ ఇంటర్ పేర్స్ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఓకే, హర్బర్ట్ మారిసన్. నెక్స్ట్ సర్ విలియం వర్నర్ హర్కాట్. సర్ విలియం వెర్నర్ హార్కోట్. ఇతను ఏమన్నాడు, ఈ పొలిటికల్ సైంటిస్ట్ ఏమన్నారు అంటే, ప్రైమ్ మినిస్టర్ ఈస్ డిస్క్రైబ్డ్ బై హిమ్ యాజ్ ఇంటర్స్టెల్లా లూనా మైనస్. ఇంటర్స్టెల్లాస్ లూనా మైనస్. సో అంటే ఏంటంటే ఆ మూన్ అమాంగ్ లెస్సర్ స్టార్స్. సో లెస్సర్ స్టార్స్ కి ఒక మూన్ లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి సర్ విలియం వెర్నర్ హర్కాట్ చెప్పడం జరిగింది. సో ఇంటర్స్టెల్లార్స్ లూనా మైనస్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐవరీ జెన్నింగ్స్. సో ఈ పొలిటికల్ సైంటిస్ట్ ఏమన్నాడంటే, హీఈస్ రాదర్ ఎ సన్ అరౌండ్ విచ్ ప్లానెట్స్ రివాల్వ్, హీఈస్ ద కీ స్టోన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆల్ రోడ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లీడ్స్ టు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్స్ అనడం జరిగింది అనమాట. ఓకే, ఒక ప్లానెట్ చుట్టూ మధ్యలో సన్ ఉంటారు కదా, ఆ సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి జెన్నింగ్స్ అన్నారు. నెక్స్ట్ మనకు హెచ్జే లాస్కీ. Okay, on the relation between the prime minister and the cabinet, he said that prime minister is central to the formation, central to the life and central to the death anamata. So normal ga on cabinet ki prime minister ki elanti role untundante, cabinet lo prime minister is the center, he will form the central role. Okay, he is a central to the life, central to the death అని చెప్పేసి అనడం జరిగింది. He is described generally as a pivot around the entire governmental machinery revolves. Okay, he is a pivot, అతని చుట్టే మొత్తం గవర్నమెంట్ మెషినరీ అనేది తిరుగుతూ ఉంటుందని చెప్పేసి లాస్ట్కి అనడం జరిగింది. ఓకే, అండ్ మున్రో ఏమన్నారంటే, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పారు. సో స్టేట్ అనే ఒక షిప్ కి కెప్టెన్ ఎవరు అంటే పిఎం అని చెప్పేసి మున్రో కామెంట్ చేయడం జరిగింది, అతని యొక్క పోస్ట్. ఇవి డిఫరెంట్ కామెంట్స్ గివెన్ బై ది పొలిటికల్ సైంటిస్ట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో అదనమాట ఈరోజు క్లాస్. మనం పిఎం అనే చాప్టర్ ని టోటల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఒక చాప్టర్ ని కంప్లీట్ చేద్దాం. సో మీరు పిఎం నేర్చుకున్నారు, ప్రెసిడెంట్ నేర్చుకున్నారు, వైస్ ప్రెసిడెంట్ నేర్చుకున్నారంటే మీకు సీఎం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ మనకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఈజీగా నేర్చేసుకుంటారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వచ్చేస్తే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. వన్ సుప్రీం కోర్ట్ నేర్చుకుంటే హైకోర్టు అర్థమైపోతుంది. ఓకే, ప్యారలల్ గా యూనియన్ ఎగ్జిక్యూటివ్ మీరు నేర్చేసుకున్నారు అంటే ఓకే, మీకు టోటల్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా తొందరగా మనం కంప్లీట్ చేస్తే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కొంచెం మీరు స్ట్రెస్ అయినా పర్లేదు, కొంచెం కేర్ఫుల్ గా వినండి, మీకు నెక్స్ట్ పార్ట్స్ చాలా ఈజీగా అయిపోతుంటాయి. అంటే మీరు గమనిస్తే స్టార్టింగ్ లో మనం నేర్చుకున్న ఫండమెంటల్ రైట్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి, అండ్ మనకి సిటిజన్షిప్ కానీ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ చాప్టర్స్. దాని నుంచి మనం కొంచెం ఈజీ చాప్టర్స్కి వస్తున్నాం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ కొంచెం ఈజీగా అర్థం అయిపోతుంటాయి అనమాట. ఓకే, సో ఇలానే ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ఈజియర్ చాప్టర్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ టఫ్ వన్స్ వీ హావ్ ఫినిష్డ్ ఇన్ ది స్టార్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, కొన్ని టాపిక్స్ మిగిలిన యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని ఒక కాన్సెప్ట్ మిగిలింది, అది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ లో మనము వన్స్ మనకు మొత్తం కంప్లీట్ అయితే మనం ఇంపార్టెంట్ స్కెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలాంటి కొన్ని మిస్లినియస్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. Okay, so that was it for today's video. I hope so you have enjoyed this video. Next class లో మళ్ళీ కలుద్దాం మరి. సో వీడియో చూసారు కదా, మీకు వీడియో నచ్చినట్టయితే నా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అండ్ ఆల్సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి మన వీడియోస్ ని. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి, సో దట్ మీకు రోజు మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి. Okay, so let's see in the next class. Until then, take care, bye bye, and keep smiling.